హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ అయిన అనపకాయ కుడుములు ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా అనప గింజలను కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించిన గింజల్ని వాటర్ డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కారం మీరు ఎంత తింటారో అంతే పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యపిండి తీసుకోవాలి. కుడుములు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యపిండి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అనప గింజలు, సన్నగా తరిగిన కొత్తిమీరాకు వేసుకోవాలి. ఇందులో మెంతాకు అండ్ ఉల్లాకు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఉల్లాకైతే ఈ చలికాలంలోనే దొరుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ఉల్లాకు వేసుకోవాలి ఈ కుడుముల్లో. తెలంగాణ స్పెషల్ అయిన అనపకాయ కుడుములు చలికాలంలోనే చేసుకుంటాము. ఎందుకంటే అనపకాయ చలికాలంలోనే దొరుకుతుంది కాబట్టి. అండ్ వీటిని ఆవిరి కుడుములు అని కూడా పిలుస్తారు. బియ్యపిండిలో కొత్తిమీరాకు వేసుకున్న తర్వాత ఉల్లాకు, పచ్చిమిర్చి పేస్ట్, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ వేసుకున్నాక పిండిని గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలి. పిండిలో ఉల్లాకు, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్ ఏవైతే వేసుకున్నామో అవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వేడి వాటర్ వేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా అయ్యేటట్టు చేసుకోవాలి. అండ్ సాల్ట్ పిండి కలుపుతున్నప్పుడే సాల్ట్ సరిపడినంత ఉందా లేదా చూసుకోవాలి. ఇఫ్ సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. ఒక చిన్న బాల్ సైజ్ ముద్దను తీసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఈ కుడుములు చేసే ముందే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దానిపైన ఇంకో గిన్నె పెట్టుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఆవిరి చేసుకోవాలి కుడుముల్ని. పిండిని అంతా కూడా ఇలానే రౌండ్ షేప్లో కుడుముల్లాగా చేసుకోవాలి. అండ్ ఒక వాయి అయితే ఇక్కడ వేస్తున్నాము. ఇవి మంచిగా ఉడికిన తర్వాత ఇంకో వాయి వేసుకోవాలి. కుడుములు అన్నీ కూడా ఒకేసారి ఇందులో పెట్టుకోవచ్చు. కానీ ఎక్కువ పిండి ఉండడం వల్ల కొన్ని ఒకసారి, నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి వాయిలాగా వేసాము. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. అంటే ఒకదానికొకటి అంటుకోవు అండ్ మంచిగా ఉడుకుతాయి. కుడుములని 15 to 20 minutes స్టీమ్ చేసుకోవాలి. లోపల మంచిగా ఉడుకుతుంది. తెలంగాణ స్పెషల్ కుడుములు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులో నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కుడుములు ఎంతమందికి ఇష్టమో అండ్ మీ ప్రాంతంలో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. మీరు ఇంతవరకు వీటిని టేస్ట్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.